హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ టొమాటో పచ్చడి అండి. ఇక్కడ నేను ఒక పావు కేజీ క్యాబేజీని అయితే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసుకోవాలండి. దీనిలోకి 3 మీడియం సైజు టమాటాలు, అలాగే ఒక 10 మిరపకాయలండి కారం లేనివి తీసుకున్నాను. ఇక్కడ ఇవి మొత్తం శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాండీలోకి వేసుకోవాలండి. చూడండి, ఇలాగా మీడియం సైజ్ ముక్కలుగా అయితే సరిపోతుంది. పచ్చిమిరపకాయలను కూడా ఇలా సగంకి విరుచుకొని వేసుకోండి. ఇలా అయితే తొందరగా వేగుతాయండి, నూనెలో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని మొత్తం బాగా కలబెట్టుకోండి. దీనిని మీరు మూత పెట్టైనా కానీ మగ్గపెట్టుకోవచ్చండి. ఇవి కలబెట్టుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతూ ఉంటుంది. ఇది సగం మగ్గిన తర్వాత దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలండి. చింతపండులో విత్తనాలు కానీ పుల్లలు కానీ ఏమీ లేకుండా చూసుకొని వేసుకోండి. ఇలా మొత్తం బాగా మగ్గనిచ్చుకోండి. ఇలా మొత్తం బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని ఒకసారి కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీనిలోకి 4 వెల్లిపాయలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పును వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల పచ్చడి రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత తాలింపు కోసం బాండీ పెట్టి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఇంగువ వేసుకోవాలండి, చిటికెడు. అలాగే ఒక ఎండుమిరపకాయని ముక్కలు చేసి వేసుకోండి. తాలింపు గింజలు కూడా వేసుకొని మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా బౌల్లోకి తీసుకున్న పచ్చళ్ళలోకి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇది అన్నంలోకి, రోటీలోకి, దోశలోకి, దేనిలోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.